భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతవార్షికోత్సవం మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలోని ముందు సిపిఐ జెండా ఆవిష్కరించిన సిపిఐ పట్టణ కార్యదర్శి కామెర దుర్గరాజు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భీమనాథుని సుదర్శన్, ఎస్సీడబ్ల్యూయు బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించింది. నాటి నుంచి నేటి వరకు నిరంతరం పేద ప్రజల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం సిపిఐ పనిచేస్తుందని, దున్నేవాడికే భూమి కావాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీది. ఎందరో కమ్యూనిస్టు యోధులు ఈ పార్టీ కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో పోరాటాలు కొనసాగించారని, త్యాగాలు, పోరాటాలు చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ ఒక్కటే అన్నారు. దేశంలో పేదరికం ఉన్నంత వరకు కమ్యూనిస్టు పార్టీ వారికి అండగా పోరాడుతూనే ఉంటుందని, దీనిని రూపుమాపాలంటే ఈ దేశంలో ఉన్న 30% యువత ముందుకు రావాలని, కమ్యూనిస్టు పార్టీలో చేరాలని ఆయన అన్నారు. అదేవిధంగా మందమరిలో భూస్వాములకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ నాయకులు అమరజీవి విటి అబ్రహాం నాయకత్వంలో పోరాటం చేసి భూస్వాముల భూములను పేదలకు ఇప్పించిన ఘనత సిపిఐది అని అన్నారు. మందమరి పట్టణ ప్రజలకు భూస్వాముల కబంధ హస్తాల నుండి ప్రజలకు విముక్తి కలిగించారు అని సుదర్శన్ సత్యనారాయణ అన్నారు. అనంతరం సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవ కేకును కట్ చేయడం జరిగింది. ప్రజల విముక్తి కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది. ఆ పోరాటంలో అనేక మంది నాయకులు తమ ప్రాణాలను అర్పించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ. ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ దోపిడీ జరిగితే అక్కడ నిలబడి జెండా ఎగరేసి ఆ ప్రజలను ఆదుకున్నటువంటి చరిత్ర ఇలా భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా అంటే అతిశయోక్తి కాదు. ఇలా మందమరిలో ఉన్నటువంటి ప్రజానీకం భూస్వాముల గుండాల చేత వణికిపోతున్న సందర్భంలో, అణిచివేస్తున్న సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ సందర్భంగా ఈరోజు మందమరి పట్టణ సమితి, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, భారత కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో మందమరిలో భారత కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఇవాళ దేశంలో మరి మొట్టమొదటి భారత కమ్యూనిస్టు పార్టీ నేటికి 100 సంవత్సరాలు ఈ భారతదేశంలో ఆవిర్భవించి భారతదేశంలో ఉండబడినటువంటి కార్మిక వర్గ పునాదులపైన పుట్టినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఇవాళ మరి దేశంలో ఉండబడేటువంటి అనేక పరిశ్రమ